హైదరాబాద్ మెట్రో బంద్ చేయబోతున్నారా ఈ వీడియోలో తెలుసుకుందాం. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ L&T రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే హైదరాబాద్ మెట్రో రైడర్షిప్ పడిపోతుంది. మెయిన్లీ కాంగ్రెస్ తెచ్చిన మహాలక్ష్మి స్కీమ్ వల్ల రైడర్స్ అట్లీస్ట్ ఉమెన్ రైడర్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ బస్సెస్ అండ్ మెట్రో రైల్స్ ఓన్లీ మెన్ వస్తున్నారు, దానివల్ల రైడర్షిప్ పడిపోతుంది అండ్ తన ఫైనాన్షియల్స్ యాజ్ L&T మ్యాచ్ కావట్లేదు. సో తొందరలోనే L&T ఈస్ గోయింగ్ టు ఎగ్జిట్ హైదరాబాద్ మెట్రో రైల్ అనేది ఆయన చెప్పారు. ఇది ఎంతవరకు నిజం, ఎవరిది తప్పు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ టాపిక్ బ్రేక్ డౌన్ చేయాలంటే మన అనాలిసిస్ ఒక 3 మెయిన్ పార్టీస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ అయితే L&T, ద ఆపరేటర్ ఆఫ్ ద మెట్రో రైల్. సెకండ్ వచ్చేసి RTC, ద ఆపరేటర్ ఆఫ్ ద బస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. థర్డ్ వచ్చేసి బెనిఫిషరీస్, ఉమెన్ హు ఆర్ రైడింగ్ బస్సెస్ ఓవర్ మెట్రో అనేది అనలైజ్ చేయాలి. ఎవరిది తప్పు, ఎవరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు అది అనలైజ్ చేసి మన సొల్యూషన్స్ ప్రపోజ్ చేద్దాం. సో L&T చెప్పే దాంట్లో 2 అవ్వచ్చు, ఏంటంటే ఒకటి నిజం అవ్వచ్చు, ఒకటి అబద్ధం కూడా అవ్వచ్చు. సో నిజం అయితే మాత్రం ఇప్పుడు తన కన్సర్న్స్ దే కెన్ రేజ్ ఇట్ టు ద గవర్నమెంట్. యాక్చువల్లీ రేజ్ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఇస్ ప్రొవైడింగ్ సమ్ 3,000 crores ఆఫ్ సాఫ్ట్ లోన్, బేసిక్లీ లోన్ వితౌట్ ఇంట్రెస్ట్. సో యాక్చువల్లీ వాళ్ళకి అది బెనిఫిషియలే, కానీ అట్ ద సేమ్ పాయింట్ దే నీడ్ టు మేక్, అంటే వాళ్ళ వాల్యూ ప్రపోజిషన్ పెంచుకోవాలి. వాళ్ళు ఎలా అట్రాక్టివ్ ఉండొచ్చు, బస్సెస్ వదిలేసి మెట్రో ఎక్కేటట్టు వాళ్ళు ఎలా చేసుకోవచ్చు. సో వాళ్ళ కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెంచాలి. అది ఎస్పెషలీ చాలా కన్సర్న్స్ ఉన్నాయి ఆఫ్ కస్టమర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ కానీ, ట్రైన్ ఫ్రీక్వెన్సీ కానీ, లేకపోతే ట్రైన్ నెంబర్ ఆఫ్ కోచెస్ కానీ, ఎస్పెషలీ ఇన్ పీక్ అవర్స్. నేనే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ నాట్ రియలీ గుడ్. చాలామంది ఇది గో వయా అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జస్ట్ బికాజ్ మెట్రోలో ఇంత ఇన్కన్వీనియన్స్ ఉందని. సో ఎస్పెషలీ అది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఆర్ అదర్ వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. మెట్రోలు దిగుతాం, ఇంటికి రీచ్ అవ్వడానికి మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకోవాలి, మళ్ళీ బస్సెస్ పైన డిపెండ్ అవుతాం, లేకపోతే ఇంకేదో ఒకటి చేయాల్సి వస్తుంది. సో ఆటో తీసుకుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉన్నాయి. ఈ స్విదా అనే ప్రైవేట్ కంపెనీతో వాళ్ళు టైఅప్ అయ్యారు, కానీ స్విదా అనేది ఇర్రెగ్యులర్, ట్రాక్ చేయలేము, ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అవైలబుల్ ఉంటుందో తెలియదు, వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అండ్ దే నీడ్ టు రెక్టిఫై దాట్. అబద్ధం అయితే ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్, ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఉన్నాయి. దేన్నో దాన్ని బ్లేమ్ చేసి ఇప్పుడు బేసిక్లీ వాళ్ళు ప్రెడిక్ట్ చేసే ఆర్ ఎక్స్పెక్ట్ చేసే రైడర్షిప్ ఈజ్ ఎనార్మస్. లైక్ కంపేర్ టు అదర్ సిటీస్, ఈ గ్రాఫిక్ కూడా చూపెడతాను. కంపేర్ టు అదర్ సిటీస్ హైదరాబాద్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రైడర్షిప్ ఈజ్ లైక్ ఇమెన్స్. అంటే వాళ్ళు రీచే అవ్వలేరు బికాస్ కెపాసిటీ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. 3 coaches ఆపరేట్ చేస్తా, హౌ కెన్ యూ మీట్ దిస్ టార్గెట్ అనేది ఆబ్వియస్ క్వశ్చన్ ఒకటి అరైజ్ అవుతుంది. కానీ స్టిల్ ఒక ఆల్మోస్ట్ డబల్ ట్రిపుల్ రైడర్షిప్ వస్తే కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వరు. బేసిక్లీ వాళ్ళు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రొజెక్షన్స్ చేస్తారు, ఇంత రైడర్షిప్ మాకు ఉంటుంది, దాన్ని బట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనేది ఉంటుంది. అదైతే ఎప్పుడు మీట్ అయ్యే పాసిబిలిటీ అయితే కనబడదు. బేసిక్లీ వితౌట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మెట్రో రైల్ ఇన్ హైదరాబాద్ ఇట్స్ నాట్ లుకింగ్ పాసిబుల్. అండ్ ఫర్ ద పాస్ట్ 5 years 1 kilometer కూడా ఎక్స్ట్రా లైన్ వేయలేదు. అండ్ ఎవరిని బ్లేమ్ చేయాలో అయితే నాకు తెలియదు. సో నెక్స్ట్ పార్టీ వచ్చేసి RTC, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్. హైదరాబాద్ మెట్రో రైల్ అరౌండ్ 400-500 crores per year చేస్తుంది రెవెన్యూ. కంపేర్ దట్ టు RTC అరౌండ్ 6,000 crores చేస్తుంది per year. అంత మ్యాసివ్ ఆపరేషన్ RTC అనేది. అండ్ వాళ్ళకి ఈ స్కీమ్ పెట్టడం వల్ల చాలా లాసెస్ అవుతున్నాయి ఆల్రెడీ. లైక్ 18 crores per day చేసే వాళ్ళు దే ఆర్ ఫాలింగ్ డౌన్ టు 10 crores, ఆల్మోస్ట్ 8 crores per day లాస్ అవుతుంది. ఇంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ని జస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ కంపన్సేటింగ్. దే ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ అడిషనల్ రెవెన్యూ స్ట్రీమ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఎక్స్ట్రా అమౌంట్. సో దానివల్ల అయితే ఎఫెక్ట్ ఉంది. ఇది మరి ఎలా కంపెన్సేట్ చేస్తాం, ఎన్ని రోజులు ఇది సస్టైన్ చేయగలుగుతాం? దీనివల్ల మళ్ళీ మెట్రో రైలుకి కూడా వాళ్ళు సాఫ్ట్ లోన్లు ఇవ్వాలి వస్తుంది, అది ఇంకో 3,000 crores అడిషనల్గా, ఇది మళ్ళీ ఇక్కడ లాసెస్. ఇవన్నీ కంపెన్సేట్ చేయడానికి దేర్ నీడ్స్ టు బి సమ్ అదర్ వే ఆఫ్ క్రియేటింగ్ రెవెన్యూ టు కంపెన్సేట్ ఫర్ దిస్. మరి ఇదైతే క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ హియర్. బస్ సిస్టమ్స్ దే నీడ్ టు బి అప్గ్రేడెడ్. ఎవ్రీ 5 years అట్లీస్ట్ బస్ ఫ్లీట్ అనేది మారాలి, కొత్త బస్సెస్ రావాలి, రీప్లేస్ చేయాలి. ఇవన్నీ అవ్వాలంటే మనీ రావాలి. ఇప్పుడు ఉన్న బస్సెసే ఏజ్ ఓల్డ్ ఉన్నాయి,
ఇట్స్ నాట్ రియలీ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కాలన్నా దిగాలన్నా, ఉమెన్ ఎక్కాలన్నా దిగాలన్నా ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ ప్రాసెస్. అండ్ ఫ్రీక్వెన్సీ అయితే మనకు తెలిసిందే, టైమింగ్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా రీమోడల్ చేయాలి. కానీ ఆ రీమోడల్ చేయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు అయితే ఇప్పుడు కంపన్సేట్ చేస్తాం అంటున్నారు, కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ పైన డిపెండెంట్ అవుతాయి. వాళ్ళు ఇంకా అడిషనల్ ప్రామిసెస్ చేశారు. మరి అవన్నీ సాటిస్ఫై చేస్తూ వీటిని రీవ్యాంప్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ కూడా బిల్డప్ చేయాలంటే ఇట్స్ గోయింగ్ టు బి అ రియలీ బిగ్ టాస్క్ ఫర్ ఆర్టీసీ. సో ఐ రియలీ హోప్ దే డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి అ లైఫ్ లైన్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్. మన స్టేట్లో మెట్రో రైల్స్ కానీ బేసిక్లీ ఈ సిస్టమ్ ఇస్ నాట్ రియలీ వెల్ డెవలప్డ్. ఎస్పెషలీ ఓన్లీ హైదరాబాద్లోనే మెట్రో ఉంది, మిగతా చోట్ల అసలు మెట్రోనే ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇన్ దోస్ ప్లేసెస్ బస్సెస్ అనేవి ఇంపార్టెంట్ అయిపోతాయి. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై దర్ కస్టమర్స్, యూ హ్యావ్ అ బ్రోకెన్ పబ్లిక్ ట్రాన్సిట్ సిస్టమ్ విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్. సో లాస్ట్ పార్టీ దీంట్లో అయితే మన బెనిఫిషరీస్ ఉమెన్ హూ రైడ్ దీస్ బస్సెస్. సో వాళ్ళకైతే బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఊరికే అనుకుంటాం ఫ్రీబీస్ అనేవి ఇవ్వకూడదు, దానివల్ల స్టేట్కి ఇంత నాశనం అయిపోద్ది, ఇంత రెవెన్యూస్ పోతాయి. కానీ మనం ప్రాబ్లమ్ వైజ్ చూసుకుంటే కానీ ఇఫ్ దే రియలీ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఇఫ్ ఇంట్లో ఒక బండి ఉందనుకోండి, ఎవరు వేసుకుని వెళ్తారు? ద మ్యాన్ ఇన్ ద హౌస్ విల్ టేక్ ఇట్ టు వర్క్. మరి ఉమెన్ అనేవాళ్ళు దే ఆల్వేస్ నీడ్ టు టేక్ అ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. కానీ ఇఫ్ ఇట్స్ నాట్ రియలీ వెల్ కనెక్టెడ్, ఆల్రెడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ బ్రోకెన్, అంటే ఈజీలీ అన్ని చోట్లకి యాక్సెసిబిలిటీ ఉంటుందా? మోస్ట్లీ ఇన్ మెనీ ఏరియాస్ సింగిల్ లైన్స్ నడుస్తాయి, 3-4 బస్సెస్ నడుస్తాయి ఆన్ ద సేమ్ లైన్, అంతేగాని వైడ్ వెరైటీ ఆఫ్ కనెక్టివిటీ అనేది ఉండదు. అలాంటప్పుడు ఇలాంటివి హూ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ద బస్సెస్ వాళ్ళకైతే బెనిఫిట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ రిలీఫ్ అనేది ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఫైనాన్షియల్ రిలీఫ్ అవసరం లేదంటారు, కానీ దే ఆర్ నాట్ యూజింగ్ ద బస్సెస్. ఎవరికైతే కావాలో వాళ్ళే యూజ్ చేస్తారు. వాళ్ళకి ఇంత రిలీఫ్ అరౌండ్ ఈవెన్ 1,000-2,000 రూపీస్ పర్ మంత్ అనేది సేవ్ చేయగలుగుతారంటే ఇట్స్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్ ఫర్ దెమ్. సో దాంతోడు ఇండియాలో ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద లేబర్ ఫోర్స్ అనేది చాలా తక్కువ కంపేర్డ్ టు ఈవెన్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్. వి ఫాల్ బిహైండ్. మెయిన్లీ ఇది ఒక రకంగా ఇఫ్ యూ కెన్ మొబిలైజ్ ద ఉమెన్ పార్టిసిపేషన్ లైక్ త్రూ ఎఫిషియంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అట్లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మార్చలేకపోయినా అట్లీస్ట్ ఇఫ్ యూ గివ్ దెమ్ అన్ ఇన్సెంటివ్, ఓకే మీకు ఫ్రీ బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి యూ కెన్ మూవ్ అరౌండ్ ఫ్రీలీ, ఒక ఇన్సెంటివ్ ఇస్తుంది మిమ్మల్ని మూవ్ చేయడానికి. సో దానివల్ల అయితే బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ స్కీమ్. ప్రాబ్లం అయితే ఉంది దీనివల్ల సొసైటీలో. సో ఇట్ అడ్రెసెస్ దాట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా అర్థం చేసుకోవాలి, షుడ్ దిస్ బీ ఓన్లీ ప్రొవైడెడ్ డ్యూరింగ్ పీక్ అవర్స్ ఆర్ నాన్ పీక్ అవర్స్? హౌ డు వి డిసైడ్ వెన్ టు ప్రొవైడ్ దిస్? పీక్ అవర్స్లో ఆల్రెడీ బ్రోకెన్ సిస్టమ్ నడుస్తుంది, ఉమెన్ ఫ్రీగా ఎక్కేసి, అంటే వాళ్ళు వర్క్ ప్లేస్కి వెళ్ళాలి, మెన్ షుడ్ ఆల్సో బీ గోయింగ్ టు దేర్ వర్క్ ప్లేసెస్. మరి వాళ్ళకి వాళ్ళ ప్లేసెస్ తీసేసుకుని, సో ఈ కన్సర్న్స్ అన్ని రేజ్ అవుతాయి. సో ఈదర్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ చేసి అందరికీ ఈక్వల్ కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి, కానీ సేమ్ నంబర్ ఆఫ్ బస్సెస్ పెట్టి ఇట్లాంటివి రన్ చేస్తే నడుస్తుందా? సో ఎన్ని రోజులు నడుస్తుంది అనేది అది మెయిన్ క్వశ్చన్. సో 3 పార్టీస్ని అయితే అనలైజ్ చేసాం. దీంట్లో 2 పార్టీస్కి అయితే సిగ్నిఫికెంట్గా ప్రాబ్లం ఉంది, ఎల్ఎన్టీ అండ్ ఆర్టీసీ. సో ఇద్దరికి 2 సొల్యూషన్స్ అయితే మనం ప్రపోజ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఎల్ఎన్టీ సైడ్ వచ్చేద్దాం. ఎల్ఎన్టీ సైడ్ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఆబ్వియస్లీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ట్విట్టర్ చూసుకోండి, రెడిట్ చూసుకోండి, ఎక్కడైనా సిటిజన్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ కన్సర్న్స్. పీక్ అవర్స్లో చాలా ఇష్యూస్ ఉంటున్నాయి, సొల్యూషన్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. కెపాసిటీ పెంచండి, లేకపోతే ఫ్రీక్వెన్సీ పెంచండి, అట్లీస్ట్ డ్యూరింగ్ పీక్ అవర్స్. ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే పీపుల్ ఆర్ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ మెట్రోస్ బికాస్ ఆఫ్ దీస్ కన్సర్న్స్. రోజు వెళ్ళే వాళ్ళు దే ఆర్ పికింగ్ అవుట్ అదర్ ఆప్షన్స్ లైక్ గోయింగ్ బై బైక్ directly or picking buses, so or going by car also in some cases, even though they feel metro is more comfortable for them. Because they are facing these concerns, they are switching back to car and traveling to the entire traffic. It's so easy to convince these people going by car stuck in traffic, ఇంత సేఫ్ ట్రాఫిక్లో వేస్ట్ చేసే బదులు నేను మెట్రోలో పీస్ఫుల్గా వెళ్ళిపోయే వాడిని అనే థాట్ ఉన్న వాళ్ళని జస్ట్ బికాజ్ ఈ కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు కాబట్టి డ్రాప్ అయిపోతున్నారు, వాళ్ళని లూజ్ అవుట్ అయిపోతున్నారు. మీ రైడర్షిప్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ మీరు ఇంక్రీజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఆ కన్సర్న్స్ అయితే
తీసేయచ్చు, మీరు ఇమీడియట్ సొల్యూషన్స్ కూడా అయినాయి దానికోసం. ది అదర్ ఈజ్ ఇన్నోవేటివ్ ప్రైసింగ్. కొంచెమైనా ఇప్పుడు మంత్లీ పాస్ కానీ ఇయర్లీ పాస్, నేను ఇండియాలో చూశాను కానీ ఇండియాలో కాదు ఫారెన్లో చూశాను, చాలా సిటీస్లో మెట్రో సిస్టమ్స్ ట్రావెల్ చేశాను. వాళ్ళు మంత్లీ పాస్ ఇయర్లీ పాస్ లాంటివి కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్. ఇప్పుడు నువ్వు మంత్లీ పాస్ కొన్నవాడు ఎలాగైనా మంత్ అంతా వాడాలి అని మెట్రో రైడ్ చేస్తాడు, ఆ రిటెన్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎల్ఎన్టీ వాళ్ళకి దే ఆర్ రీటైనింగ్ కస్టమర్స్, దే ఆర్ ఇన్సెంటివైజింగ్ పీపుల్ టు స్టే విత్ దెమ్, ట్రావెల్ విత్ దెమ్ త్రూ అవుట్ ది ఎంటైర్ మంత్ ఆర్ ఇయర్. ఇలాంటి కొంచెం ఇన్నోవేటివ్ ప్రైసింగ్ లాంటివి తెస్తే బాగుంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ ఆర్టీసీ వాళ్ళకి. సో ఆర్టీసీ ఎనీవే ఇస్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ కాబట్టి ఇద్దరికి సొల్యూషన్ అయితే చెప్పేద్దాం. ఫస్ట్ అయితే ఎక్స్పాన్షన్ ఆఫ్ లైన్స్. 5 years నుంచి హైదరాబాద్లో 1 kilometer ఆఫ్ మెట్రో లైన్ కూడా ఎక్స్పాండ్ చేయలేదు. అదర్ సిటీస్ లైక్ బెంగళూరు ఏవైతే మన తర్వాత మెట్రో అట్లీస్ట్ ఫౌండేషన్ వేసారో దే ఆర్ మూవింగ్ మచ్ ఫాస్టర్, దే హ్యావ్ ఎక్స్పాండెడ్ మెట్రో లైన్స్ అండ్ ఆర్ ఆల్రెడీ ఇన్ కన్స్ట్రక్షన్ చాలా లైన్స్. సో ఇవన్నీ మనమైతే యాక్షన్ తీసుకోలేము. గవర్నమెంట్స్ మారితే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా వస్తుంది కానీ ఎవరిది ఇదైతే ఉండట్లేదు. ఒకడు వచ్చి ఈ లైన్ వేస్తా అంటాడు, ఒకరే అట్నీ చేస్తా అంటాడు. సో ఎక్కడైతే కన్క్లూజివ్గా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అయితే కనబడట్లేదు. ఇది ఇమీడియట్ కన్సర్న్ చేయాలి. అదర్ థింగ్ ఎస్పెషలీ ఫారిన్ కంట్రీస్లో ఉండేవి ఆర్టీసీ బస్సెస్ ప్లస్ మెట్రో ఇంటిగ్రేషన్. ఒక ఇంటిగ్రేటెడ్ బస్ పాస్ వేర్ ఆ బస్ పాస్ ఏం చేస్తారంటే ఇంటి నుంచి మెట్రో రైల్ దాకా వచ్చి వాడుకుంటారు, తర్వాత వెళ్ళి మెట్రో ట్రైన్ ఎక్కి వాళ్ళ ప్లేస్ కావాల్సిన దానికి వెళ్తారు. రెండింటికి సేమ్ టికెట్ ప్రపోజ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియలీ ఎఫిషియంట్ ప్రాసెస్. ఇద్దరికి బెనిఫిషియల్. మెట్రో రైల్ వాడు ఆర్టీసీ కస్టమర్స్ని వాడుకోవచ్చు, వాళ్ళేమో వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. దీంతో పాటు ఎంఎంటీఎస్ కూడా తెచ్చుకుంటే అది ఇంకా బెనిఫిషియల్. సో ఇఫ్ యూ హ్యావ్ అ ఇయర్లీ పాస్ వేర్ నీకు ఎంఎంటీఎస్ ప్లస్ ఆర్టీసీ ప్లస్ మెట్రో సిస్టమ్ వీటన్నిటికీ సింగిల్ టికెట్ సింగిల్ ప్రైస్, నువ్వు ఏది కాడితే లైక్ యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేయగలిగితే ఈవెన్ people who want to buy bikes కానీ కార్స్ కానీ they will move away from that and endorse public transport. In the end creating a win-win situation for everyone. అందరికీ బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఆర్టీసీకి బెనిఫిట్ అవుతుంది, ఎల్ఎన్టీ బెనిఫిట్ అవుతుంది. ఎల్ఎన్టీ డబ్బులు దీనికి ట్రాన్స్ఫర్ చేసి ఆర్టీసీ డెవలప్ చేయొచ్చు. ఎంఎంటీఎస్ కూడా పంక్చువల్గా నడుపుకుంటా ఇండియన్ రైల్వేస్తో కోఆర్డినేట్ చేసుకుని ఇవన్నీ చేస్తే ఒక ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయొచ్చు. అదైతే ఎండ్ గోల్ అవ్వాలి. అండ్ దాట్స్ వాట్ ఐ డ్రీమ్. ఈచ్ అండ్ ఎవ్రీ city deserves this integrated transport system and that should be the vision of any government. So ivaithe na proposals em chestaru chuddam. Thanks for watching ikkada daaka vacharante and please subscribe if you want to see more interesting content.